ఏఐ డీలిమిటేషన్ ద్వారా జరిగేటువంటి ప్రమాదాన్ని ఏఐ క్లియర్గా చెప్పింది. సరే, ఇది స్లోగా ఉంది బాగా. నేనే డైరెక్ట్ ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తా, చూపించి మీకు ఒక క్లారిటీగా మనకు కూడా. ఒకసారి ఏఐలా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ అవుతుంది, ఒకసారి ఏఐలో సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి మీరు కూడా. క్లియర్గా ఏమని చెప్పేసి చెప్తా ఉంది. డీలిమిటేషన్ దక్షిణ భారతదేశానికి లాభమా నష్టమా అని చెప్పేసి అడిగితే ప్రత్యేక కథనంగా ఒకటి ఇచ్చింది. దేశంలో మరోసారి డీలిమిటేషన్ అంశం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను జనాభా ఆధారంగా పునర్విభజించడాన్నే డీలిమిటేషన్ అంటారు. ప్రస్తుతం ఉన్న 583 లోక్సభ స్థానాలను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించబడ్డాయి. 1976లో తీసుకున్న 46వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు ఈ ప్రక్రియను నిలిపివేశారు. ఇప్పుడు 2027 జనాభా లెక్కల అనంతరం కొత్త డీలిమిటేషన్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026లో తీసుకొచ్చింది. ఇందులో లోక్సభ స్థానాలను 543 నుంచి సుమారు 850 వరకు పెంచే ప్రతిపాదన చర్చకు వచ్చింది. దక్షిణ భారతదేశానికి కలిగే ప్రయోజనాలు: మహిళలకు 33% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం పెరుగుతుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తాజా జనాభా ప్రకారం పునర్స్వీకరించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి వేగంగా అభివృద్ధి చెందిన నగరాలను కొత్త నియోజకవర్గాలుగా రావచ్చు. ఒక వ్యక్తి ఒక ఓటు సూత్రాన్ని మరింత సమాన విలువలు లభిస్తుందని అనుకూల వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశానికి ఎదురయ్యే ప్రధాన ఆందోళన ఏంది అని చెప్పి చెప్తా ఉంది. ఇది భారతదేశానికి డీలిమిటేషన్ వల్ల పూర్తిగా భారతదేశానికి అయితే నష్టం లేదు, కానీ మన సౌత్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో మనకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మన గొంతును, మన భాషను, మన సంస్కృతిని పార్లమెంట్ సాక్షిగా తొక్కేసేటువంటి ప్రమాదం ఉంది. సో ఆలోచించండి, ఏఐలో మీరు కూడా సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. లోక్సభలో వాటా తగ్గే అవకాశం. ప్రస్తుత దక్షిణ రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యం సుమారు 24% ఉండగా కొత్త డీలిమిటేషన్ తర్వాత 19% పడిపోవచ్చని విశ్లేషణ సూచిస్తుంది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఇక్కడ ఫాలో అయ్యారు, ఆ రాష్ట్రాలలో ఫాలో కాలేరు. సో మన జనాభా తక్కువ ఉంటుంది. 24 నుండి 19కి మన వాటా పడిపోతుంది. అదేంది, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి కదా. ఇప్పుడు 17 ఉన్నాయి, 19, 20 అవుతాయి, 21 అవుతున్నాయి అనుకోవచ్చు. 21 అయితే పెరిగినాయి కదా మన స్థానాలు అని చెప్పేసి. అంటే మనది 21 అయితే వాళ్ళది 60 నుండి 100కు పెరిగిపోతూ ఉంది. అంటే గ్యాప్ పర్సెంటేజ్ వాళ్ళకి ఎక్కువ పెరిగిపోతూ ఉంది, మనకున్న పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంది. సో మన గొంతులు తగ్గుతాయి, అందులో మన వాయిస్లు తగ్గుతాయి, మన సౌత్ ఇండియన్స్ వాయిస్ తగ్గుతుంది. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధాని అయ్యే అవకాశం లేదు. గట్టిగా మాట్లాడితే మళ్ళా తెలంగాణ తరహా సౌత్ ఇండియాను సపరేట్ చేయాలన్నటువంటి పోరాటం వచ్చే అవకాశం ఉంటుంది. జనాభా నియంత్రణకు శిక్షేనా? జనాభా నియంత్రణ, విద్య, ఆరోగ్యం, అభివృద్ధిలో ముందున్న దక్షిణ రాష్ట్రాలకు ఇప్పుడు తక్కువ ప్రాతినిధ్యం రావడం అన్యాయమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమైక్య వ్యవస్థపై చర్చలు. సౌత్ ట్యాక్సెస్, నార్త్ ఓట్స్ అనే వాదన మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిక పన్నులు చెల్లించే రాష్ట్రాలు రాజకీయ ప్రభావం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. రాజకీయ శక్తి ఉత్తరాదికి. ఇప్పుడు మన సీట్లు తగ్గినప్పుడు మన మాట ఖచ్చితంగా వాళ్ళు వినాలని ఏం లేదు. ఏదైనా పాలసీ తీసుకొచ్చినప్పుడు అది మనకు నష్టమవుతుందన్నా సరే, మన వాళ్ళు మాట్లాడినా సరే, మన ప్రాంత ఎంపీలు మాట్లాడినా సరే దానికి విలువ ఉండదు. సో మన వాళ్ళు ఎంత మొత్తుకున్నా వృధానే. అప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ. ఏమంటా ఉన్నాడు? డీలిమిటేషన్ కుట్ర, కాంగ్రెస్ ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వద్దు, సపోర్ట్ చేసి చరిత్ర ద్రోహులు కావద్దు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అని చెప్తా ఉన్నారు. 11వ పేజీలో ఉంది. దీన్ని క్లియర్గా చూడాలి, స్వాగతించాలి, మనకు జరిగే నష్టాన్ని మనం ముందే గ్రహించాలి. లోక్సభ స్థానాలు 850కి పెరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి హిందీ రాష్ట్రాలకు కలిసి 380కి పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీంతో జాతీయ రాజకీయాల్లో ఉత్తర భారత ప్రభావం మరింత పెరగవచ్చని చర్చ జరుగుతుంది. ఇప్పటికే మన సీట్లతో అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళకు ఇప్పటికే మనకు
పైసలు ఎట్లనే మనకు ఏదో నామకేవాస్ ఇచ్చినట్టు ఇస్తారు ఇప్పటికే. ఒకవేళ నిజంగానే మన బలం తగ్గిపోతే మన గొంతును మరింత అనగదొక్కే ప్రయత్నం చేస్తారు. రేపటి రోజు మనకు వచ్చే నిధులను తగ్గించినా పెరిగించినా పెద్ద నష్టం ఏముండదు వాళ్ళకు. మనం వాళ్ళకు మద్దతు తెలిపినా మద్దతు తెలపకుండా పెద్ద నష్టం ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు వాళ్ళకు మద్దతు ఇస్తారు. సరే మద్దతు ఇస్తూ ఉన్నారు, మీ పార్టీ కాబట్టి మద్దతు ఇస్తురేమో, కానీ మన ప్రాంతాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మన ప్రాంతం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా చూడండి క్లియర్గా కేంద్ర ప్రభుత్వం మాత్రం దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరగదని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల స్థానాలు తగ్గించబోమని, కొత్తగా పెరిగే స్థానాలను మాత్రమే జనాభా ప్రాతిపదికన కేటాయిస్తామని స్పష్టం చేస్తుంది. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియను సుప్రీంకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇస్తుంది. తెలంగాణపై ప్రభావం. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుండి 150కి పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే లోక్సభ స్థానాలు మాత్రం 17 నుండి 20 వరకు పెరుగుతాయి. 17 నుండి 20 వరకు మాత్రమే పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 80 స్థానాల నుండి 110కి పెరుగుతాయి. అంటే 80 నుండి 110కి పెరుగుతున్నాయి. అంటే దాదాపు 30 లోక్సభ స్థానాలు అక్కడ పెరుగుతున్నాయి, పార్లమెంట్ స్థానాలు అక్కడ పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు వాళ్ళ గొంతులు, వాళ్ళ మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కువ పెరుగుతారు. మనకు 17కు 3 యాడ్ అవుతాయి, 20 అనుకున్నా 3 యాడ్ అవుతాయి. అంటే 17 మంది ప్లస్ ఇంకో 3 20 మంది అవుతారు. వాళ్ళు 30 మంది అవుతారు కదా. సో ఈ లెక్కలలో కొంత మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యం పెరిగినా ఢిల్లీ స్థాయిలో తెలంగాణ గొంతు వినిపించే శక్తి ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే పరిమితంగానే ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. ముగింపు. డీలిమిటేషన్ అనేది కేవలం నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే కాదు, ఇది భారత సమైక్య వ్యవస్థ, రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య సమతుల్యతపై దీర్ఘకాల ప్రభావితం చూపే కీలక ప్రక్రియ. ఒకవైపు సమాన ప్రాతినిధ్యం అవసరమని వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలుగుతుందనే అభిప్రాయం కూడా బలంగా వ్యక్తమవుతోంది. డీలిమిటేషన్ చివరికి దేశ ప్రజాస్వామ్యానికి మరింత బలోపేతం చేస్తుందా లేక ప్రాంతీయ అసమతుల్యతలు పెంచుతుందా అంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది మన ప్రాంతానికి. మన తెలంగాణ కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాలకు ఇబ్బంది అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటా ఉన్నాం. పార్టీ కోసం ఈ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచించిందంట. చూడాలి మరి ఏమవుతుంది, ఎట్లా ఉండబోతా ఉంది. డీలిమిటేషన్ పైన అనుమానాలు ఉన్న వాళ్ళు కొంత సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించండి, మన ప్రాంతానికి నష్టం కలిగించే పనులు చేయొద్దు, అసలు వాటికి మద్దతు తెలపదని కోరుకుంటా ఉన్నాం.